నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ పటాన్ చెరువులో చోటు చేసుకుందనమాట. ఈ పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నిన్న ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ పాప ఒక బాబు కూడా ఉన్నారు. పాపకు వచ్చేసరికి ఏంటంటే 10 నెలలుగా గుర్తించారు. అండ్ బాబు కూడా ఏంటంటే 3.5 సంవత్సరాలుగా గుర్తించారు. అయితే వీళ్ళిద్దరిని ఎందుకని బస్ స్టాప్లో వదిలేశారు, అసలు పేరెంట్స్ వదిలేశారా లేకపోతే పిల్లలు ఏమైనా తప్పిపోయారా అని కూడా దీని వెనక తెలుస్తూ ఉంది. అండ్ ఆ పిల్లల్ని ఆ రోడ్ సైడ్ ఎవరైతే స్వీపర్స్ నైట్ టైం రోడ్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అందులో ఒక ఆవిడ ఆ పిల్లల్ని చూసి చుట్టుపక్కల ఎవరు లేకపోవడం కూడా చూసి ఆ టైం అప్పుడు బయట ఉండడం కరెక్ట్ కాదని చెప్పి నైట్ ఆమెతో పాటు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. నైట్ అంతా కూడా పిల్లల్ని ఆమెతో పాటే అంటే నైట్ అంతా ఆమెతో పాటే పెట్టుకొని భోజనం పెట్టడం అంతా కూడా చూసింది. అయినా సరే ఎవరు ఆ పిల్లలకి సంబంధించి తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరు కూడా వచ్చి అడగడం కానీ లేకపోతే బస్ స్టాప్ దగ్గర వెతకడం కానీ చేయకపోయేసరికి ఆ స్వీపర్ ఎవరైతే ఉన్నారో తెల్లవారుజామున పటాన్ చెరువు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లైంట్ ఇవ్వగానే ఆ పిల్లలిద్దరిని కూడా ఏంటంటే పోలీసులు వాళ్ళ అదుపులో పెట్టుకోవడం కూడా జరిగింది. అండ్ ఇప్పటి వరకు కూడా పిల్లలకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరైనా మిస్ చేసుకున్నారా లేకపోతే పిల్లలు కావాలని ఎవరైనా ఇక్కడ వదిలిపెట్టేశారా అని కూడా ఇప్పటివరకు అయితే తెలియలేదు. ప్రెజెంట్ మనం ఏంటంటే పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము. డిఎస్పీ గారితో మాట్లాడి అసలు పిల్లల వివరాలు ఇప్పటికైనా తెలిసిందా, అసలు పిల్లలు ఏ ఊరికి అంటే ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అసలు ఇక్కడ పటాన్ చెరువుకి ఎందుకని వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా రికార్డ్ అయినాయా, అంటే ఎవరైనా వదిలేసినట్టు కానీ లేకపోతే పిల్లలు తప్పిపోయినట్టు కానీ ఏమైనా రికార్డ్ అయినాయా, లేకపోతే దీని వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా తెలుసుకుందాము. అండ్ డిఎస్పీ గారు అయితే లోపల ఉన్నారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న అనగా 5/8/2024 నాడు నైటు 10:30 to 11 మధ్యన ఒక అబ్బాయి ఒక అబ్బాయి 4 years ఉన్నాడు, అమ్మాయి 1 year ఉంది. అక్కడ బస్టాండ్లో ఏడ్చుకుంటూ ఉంటే ఆ బస్టాండ్లో పనిచేసే వాళ్ళు స్వీపరు వాళ్ళని గమనించడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు బాబు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు మా పేరు కానీ ఆమె చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళను ఆ రాత్రి ఇంటికి తీసుకెళ్ళింది ఆమె స్వీపర్, ఇక్కడ పటాన్చెరులో తీసుకెళ్ళి తెల్లారి మార్నింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే వాళ్ళని డీటెయిల్స్ అడిగితే కూడా వాళ్ళ పేరు కానీ చెప్పలేకపోతున్నారు. వాళ్ళను మొదట మనం సిడబ్ల్యూసి అంటే సెంటర్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ సంగారెడ్డికి తరలించడం జరిగింది. పిల్లలు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. అక్కడ మనం సీసీటీవీలు వెరిఫై చేస్తూ ఉన్నాము. ఎవరైనా గట్టినే వదిలిపెట్టిపోయారా లేదంటే వాళ్ళ లేకపోతే ఇంకెక్కడి నుంచి అన్న వచ్చి బస్సులోకి వెళ్ళి దిగి అక్కడ ఉండిపోయారా అనేది వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసెస్లో ఏమైనా రిపోర్ట్ అయినాయి కూడా అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత పిల్లలు కనుక ట్రేస్ అయితే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. ఓకే. సో అండ్ స్వీపర్ 1 day మొత్తం కూడా పెట్టుకున్నారు కదా సార్, తర్వాత వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కానీ ఎవరు అక్కడికి వచ్చి వెతకడం కానీ ఇలా ఏం చేయలేదా సార్? ఇంకా అట్లాంటిది జరిగినట్టు ఏమి మన నోటీసులకు అయితే రాలేదు. మనమే వెరిఫై చేస్తూ ఉన్నాం. ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఇప్పుడు సీసీటీవీలు అన్నీ బస్ స్టాండ్లో కూడా చూస్తూ ఉన్నాం. బస్ స్టాండ్ బయట కానీ బస్ స్టాండ్ లోపల ప్లస్ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో కూడా మిస్సింగ్ కేసెస్ అన్నీ వెరిఫై చేస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇదండి సార్ మాటల్లో విన్నాం కదా. అండ్ ప్రజెంట్ పిల్లలకి సంబంధించి ఏంటంటే వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్లోని ఇద్దరిని కూడా ఉంచడం జరిగింది అని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే స్వీపర్ పిల్లలిద్దరిని కూడా గుర్తించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారో దాని తర్వాత కూడా దీనికి సంబంధించి ఎటువంటి మిస్సింగ్ కేసెస్ కానీ అంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారని కానీ ఎటువంటి కేసులు కూడా పెట్టడం కూడా జరగలేదు. సో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఎటువంటి మిస్సింగ్ కేసెస్ అయినా ఎక్కడైనా నోటెడ్ అయినాయా లేవా అన్న విషయాన్ని కూడా చెక్ చేస్తున్నామని అయితే సార్ మాటల్లో విన్నాము. మరి ఏదేమైనా సరే వెంటనే ఈ పిల్లలకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఏ టైంకి బస్ స్టాప్లో ఉండడం జరిగింది. అండ్ సార్ అన్నట్టు బస్సులో నుంచి ఏమైనా వీళ్ళకి కింద దిగ లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే అసలు ఎందుకు వెళ్ళిపోయారు, సో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. అండ్ పిల్లలు అయితే క్షేమంగానే ఉన్నారు. అండ్ మొత్తం కూడా తెలుసుకున్న తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం గ్రహించిన తర్వాత పిల్లలకు సంబంధించిన ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాము. అండ్ మీ వరకు అంటే ఎవరైనా పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కానీ లేకపోతే బంధుమిత్రులు కానీ ఎవరైనా కానీ ఉంటే డెఫినెట్గా మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. అండ్ పోలీస్ స్టేషన్ ఇక్కడ మనకి పటాన్ చెరువులోని వచ్చి తెలుసుకుంటే పిల్లలకు సంబంధించిన వాళ్ళకి పిల్లల్ని అప్పచెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. సో డెఫినెట్గా పిల్లలకి న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. డెఫినెట్గా పిల్లలకు సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఎక్కడున్నా సరే వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళాలని అయితే కోరుకుందాం. కెమెరామెన్ శ్రీనితో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.